Hello, friends. Very good morning. Welcome to the Hindu editorial analysis. Today's article is on monetary policy. సో చూద్దాం. ఇది చూసే ముందు ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. మీకు తెలుసో లేదో చాలా మంది మన ఎల్టిక్స్ క్లాసెస్ నేను రోజు యూపీఎస్ ఇన్ఫినిటీ కోర్స్ గురించి మీకు అడ్వర్టైజ్ చేస్తున్నాను, చెప్తున్నాను ప్రతిరోజు కూడా. అసలు యూపీఎస్ ఇన్ఫినిటీ కోర్స్లో జాయిన్ అయిన వాళ్ళకి ఏమేమి వస్తాయో మీకు తెలుసా? నేను చెప్తూ ఉంటాను మీకు చాలా కోర్సెస్ వస్తాయంటే బ్యాకప్ ప్లాన్ కూడా ఇస్తున్నాము అని చెప్తూ ఉంటాను. ఒక్కసారి రీసెంట్గా ఈ అమ్మాయి జాయిన్ అయింది. సో ఒక్కసారి దీనికి మనం అలాట్ చేసిన కోర్సులు ఏంటి ఒకసారి చూసేయండి. ఇక్కడ కనిపిస్తుంది మీకు. తను ఎందులో జాయిన్ అయింది? యూపీఎస్ ఇన్ఫినిటీలో జాయిన్ అయింది. కానీ యూపీఎస్ ఇన్ఫినిటీతో పాటు తనకి మనం ఎన్ని కోర్సెస్ ఫ్రీగా ఇచ్చామో మీకు ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ మీకు ఏం కనిపిస్తుంది? యూపీఎస్ ఇన్ఫినిటీ లైవ్ అండ్ రికార్డెడ్. ఆ కోర్స్ మాత్రమే తను పేమెంట్ చేసింది. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ తనకి ఫ్రీగా వచ్చింది. సెపరేట్ గా తీసుకుంటే 15,000 రూపీస్. బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ, ఆర్బీఐ గ్రేడ్ బి, నాబార్డ్, సెబీకి కంబైన్డ్ కోర్స్ ఇది. ఇది సెపరేట్ గా కొంటే 10,000 రూపీస్ అవుతుంది. ఎన్ఆర్ఐ సిఈటి, బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి సిజిఎల్, రైల్వే ఎగ్జామ్స్ కి కాంబినేషన్ కోర్స్, ఇది సెపరేట్ గా 10,000 రూపీస్ ఉంటుంది. ఏపీఎస్సి గ్రూప్ 1 సెపరేట్ గా 40,000, గ్రూప్ 2 సెపరేట్ గా 15,000 20,000 అండ్ సిసాట్ సెపరేట్ గా 5,000. సో ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అంటే యూపీఎస్సి ఇన్ఫినిటీలో ఎవరెవరైతే జాయిన్ అవుతున్నారో దే గెట్ ఆల్ దీస్ కోర్సెస్. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఆల్రెడీ జాయిన్ అయిన ఒక స్టూడెంట్ యొక్క ఎన్రోల్డ్ కోర్సెస్ మీకు చూపిస్తున్నాను. రైట్, ఇది మా పాత స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళకి కూడా ఇచ్చేసాను నేను. లాస్ట్ ఇయర్ జాయిన్ అప్పుడు ఎన్సీఆర్టీ కోర్స్ లేదు, గ్రూప్ 1 లేదు, బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ లేదు. అయినప్పటికీ వాళ్ళకి కూడా కొత్తగా లాంచ్ చేసిన కోర్సెస్ కూడా నేను యాక్సెస్ ఇచ్చాను. ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఇచ్చాం. అది ఇన్స్టిట్యూట్ యొక్క కల్చర్. లాంగ్ టర్మ్ అంటే లాంగ్ టర్మ్, లైఫ్ టైం అంటే లైఫ్ టైం. ముందు జాయిన్ అయిన స్టూడెంట్ అని చెప్పి తను వెనక పెట్టేయడం అనేది ఉండదు. ఈ రోజు మీరు జాయిన్ అయినా సరే 1 ఇయర్ తర్వాత కూడా కొత్తగా వచ్చే స్టూడెంట్స్ కి ఏ ఫెసిలిటీస్ ఇస్తానో ఈ రోజు జాయిన్ అయ్యే మీకు కూడా అవే ఫెసిలిటీస్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా అవే ఫెసిలిటీస్ ఉంటాయి. ఒకళ్ళు యూపీఎస్ ఇన్ఫినిటీలో ఉన్నారంటే అందులో ఉన్న ప్రతి ఒక్కరికి సేమ్ ట్రీట్మెంట్. పాత స్టూడెంట్ కావచ్చు, కొత్త స్టూడెంట్ కావచ్చు, అందరికీ సేమ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. అది చెప్దామనే మీకు ఇందులోకి తీసుకొచ్చాను. అలాగే జస్ట్ ఎక్స్ప్లోర్ దిస్. మళ్ళీ చెప్తున్నాను, డెమో అని చెప్పి టైప్ చేయండి. ఒక్కసారి ఇక్కడ ఆప్షనల్ కి, బ్యాంక్ ఎగ్జామ్స్ కి, యూపీఎస్సీకి మూడింటికి డెమో కోర్సులు ఉన్నాయి. ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మొత్తం అంతా వీడియోస్ చూడండి. చాలా మంది పేరు చూసి పూర్వం నుంచి ఉన్న గొప్ప నేమ్ చూసి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయిన తర్వాత దెబ్బలు తిని అర్థం కావట్లేదు సార్ అని మళ్ళీ కాల్ చేస్తున్నారు. నేను నిన్న కూడా నాకు కాల్ వచ్చింది. ఒక ఫేమస్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిన అబ్బాయి కాల్ చేశాడు. మా అక్క ఇక్కడ జాయిన్ అవ్వమని చెప్పింది సార్, కానీ నేను వినలేదు. ఫేమస్ ఇన్స్టిట్యూట్ అని అక్కడికి వెళ్ళాను, నాకు అర్థం కావట్లేదు. సో మీ దగ్గరికి వచ్చేస్తాను సార్ అనుకున్నాక వస్తున్నారు. అలా కాకుండా ముందే చూడండి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్యాకల్టీ సరిగ్గా చెప్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. అవన్నీ చూసుకున్నాకే మనం ముందుకు వెళ్ళాలి. ఇందాక మీకు చూపించిన కోర్స్ ఇంకో కొత్త కోర్స్ యాడ్ అవుతుందండి. ఏంటది? టెస్ట్ సిరీస్. టెస్ట్ సిరీస్ కోసం కోర్స్ లాంచ్ చేసాం. సో ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే 2022కు, సో దిస్ ఈస్ గెటింగ్ లాంచ్డ్. సో టెస్ట్ సిరీస్ ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 5,000 రూపీస్ ఇనాగరల్ ఆఫర్ తో లాంచ్ చేస్తున్నాం మేము. ఇది 8,000 కింద మారిపోతుంది. ఈవెన్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. జనరల్గా టెస్ట్ సిరీస్ కి ఎవ్వరు లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వరు, మనం టెస్ట్ సిరీస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఇస్తున్నాం. సో ఇందులో మీకు ఇంకా షెడ్యూల్ ఇంకా యాడ్ చేయలేదు. 7th నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. కంప్లీట్ షెడ్యూల్ ఇక్కడ కనిపిస్తుంది. వి విల్ యాడ్ ఇట్ ఇన్ ఏ డే ఆర్ 2. మీకు ప్రతి సండే టెస్ట్ ఉంటుంది టిల్ 2022 ప్రిలిమ్స్. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ తీసుకున్న వాళ్ళు తర్వాత కూడా కంటిన్యూ అవుతారు. ఒకవేళ ప్రిలిమ్స్ క్రాక్ చేస్తే మంచిదే, క్రాక్ చేయకపోతే 23 ప్రిలిమ్స్ కూడా సేమ్ ఫీజుతో మీరు కంటిన్యూ అయిపోవచ్చు. సో ఇందులో మీకు అలాగా షెడ్యూల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అండ్ విల్ ఆల్సో ట్రై టు యాడ్ టాపిక్ వైజ్ క్విజెస్ కూడా ఇందులో యాడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో డోంట్ మిస్ దిస్ అండ్ లుక్ ఎట్ డెమో కోర్సెస్. ఎవ్రీవన్ డోంట్ మిస్ దెమ్. నౌ లెట్స్ కమ్ టు అవర్ ఎడిటోరియల్. సో ఇది కూడా చూసేయండి మళ్ళీ, ఎందుకైనా మంచిది. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి. సో కొత్త బ్యాచెస్ అనేవి మనం స్టార్ట్ చేసాం. అన్నింటికి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. ఈఎంఐ ఆఫ్ 5,000 పర్ మంత్ ఉంది. ఫీజ్ డీటెయిల్స్ కూడా మీకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. 60 and 30,000. ఆప్షనల్ కి ఏమో 30 అండ్ యూపీఎస్సీకి ఏమో 60. అండ్ ఇట్ ఈస్ వ్యాలిడ్ టిల్ 15th October. 15th October దాటిపోతే అంటే దసరా మరుసటి రోజు నుంచి యూపీఎస్సీకి ఏమో 70,000 అవుతుంది, ఆప్షనల్ ఏమో 35,000 అనేది అవుతుంది. ఆఫ్లైన్ కావాలనుకుంటే, చాలా మంది ఆన్లైన్ కాకుండా ఇప్పుడు ఆఫ్లైన్ వైపు మళ్ళీ మొగ్గు చూపే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వచ్చేయచ్చు. వైజాగ్, విశాఖపట్నం, ద సిటీ ఆఫ్ డెస్టినీ, ద మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ ఇన్ దిస్ పర్టికులర్ స్టేట్. సో ప్లీజ్ వెల్కమ్, ఐఎమ్ హియర్. సో మీరు చక్కగా ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చు. ఆఫ్లైన్కి వచ్చేసి ఫీజు ఏమో 70,000,
ఆఫ్లైన్ వచ్చే వాళ్ళకి యూపీఎస్సి ఇన్ఫినిటీ ఆన్లైన్ కూడా ఫ్రీగా వస్తుంది. సో యూ గెట్ ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ రెండు వచ్చేస్తాయి అనమాట. సో దట్స్ అబౌట్ ఇట్. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేసి క్లియర్ చేసుకోండి. ఆప్షనల్స్కి యూపీఎస్సి ఇన్ఫినిటీ అన్నిటికీ కూడా కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో లెట్స్ బిగిన్ ఎడిటోరియల్ అనాలిసిస్ నౌ. ఒక్కసారి చూడండి అమ్మా, ఈ ఎడిటోరియల్ అనాలిసిస్ ఎలా ఉంటుందో, ఎడిటోరియల్ ఏమి ఇచ్చారో చూసేయండి. టైటిల్ ఏం చెప్తుంది ఎడిటోరియల్లో మనకి? లిమిట్స్ టు అకామిడేషన్. ఈ అకామిడేషన్ అనే పదాన్ని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకామిడేషన్? అకామిడేషన్ అంటే అర్థం ఏంటి? వసతి. వసత. లిమిట్స్ టు అకామిడేషన్ అంటున్నాడు. వసతికి లిమిట్స్ అంటే కాదు. అకామిడేషన్ అంటే మీరన్న మీనింగ్, మనం అనుకునే మీనింగ్ కూడా ఉంది. కానీ ఇక్కడ ఏ మీనింగ్ వస్తుందంటే, ఒక అభిప్రాయాన్ని మనం మనతో పాటు ఉండడానికి, అంటే మనం యాక్సెప్ట్ చేయడానికి ఇచ్చే అవకాశాన్ని అకామిడేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వన్ మస్ట్ అకామిడేట్ అపోజింగ్ వ్యూస్ అన్నారు అనుకోండి. ప్రతి వ్యక్తి కూడా తను ఏదనుకున్నాడో దాన్నే కాదు, దానికి ఆపోజిట్ గా ఉండే వ్యూని కూడా అకామిడేట్ చేయాలి. అంటే నలుగురితో కలిసి వెళ్ళే వాళ్ళు ఎప్పుడు కూడా నా మాటే నెగ్గాలి అనుకోకుండా ది మస్ట్ బి అకామిడేటివ్. అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూని కూడా యాక్సెప్ట్ చేయాలి, అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా స్పేస్ ఇవ్వాలి అని అర్థం. ఇట్ ఈస్ లైక్ గివింగ్ స్పేస్. ఇక్కడ మీనింగ్ ఏమొస్తుందమ్మా? గివింగ్ స్పేస్ టు అదర్స్ అనే మీనింగ్ వస్తుంది. ఆ మీనింగ్ కూడా ఇక్కడ ఫిట్ కావట్లేదు కంప్లీట్ గా. అర్థమవుతుంది? ఆ మీనింగ్ కూడా పూర్తిగా ఫిట్ కావట్లేదు. మరి ఏ మీనింగ్ ఫిట్ అవుతుంది ఇక్కడ? కేర్ఫుల్ గా వినండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో ఉన్న ఇంట్రెస్ట్ రేట్ ని కంట్రోల్ చేస్తుంది. వడ్డీ రేట్లు పెంచాలన్నా తగ్గించాలన్నది ఆర్బీఐ చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయండి. ఇండస్ట్రీ అంటే అర్థం ఏంటి? కార్పొరేట్స్, కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు, డిఫరెంట్ ఇండస్ట్రీస్. ఏదైనా ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే, పెట్టుబడులు పెట్టాలి అంటే వాళ్ళు ఇమీడియట్ గా కోరుకునేది ఏంటమ్మా? లోన్స్. మనకు తెలిసిందే, వాళ్ళు బ్యాంకుల మీద ఆధారపడతారు, లోన్స్ కోరుకుంటారు. ఏ ఇండస్ట్రీ అయినా సరే లోన్ తీసుకోవాలనుకునే వాళ్ళు వడ్డీ రేట్లు ఎక్కువ ఉండాలనుకుంటారా, తక్కువ ఉండాలనుకుంటారా? మీరే చెప్పండి. వడ్డీ రేట్లు తక్కువగా ఉండాలని అనుకుంటారు. సో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తక్కువగా ఉంటే అది ఇండస్ట్రీకి పాజిటివ్. ఇప్పుడు మరి లాస్ట్ ఇయర్ 2020వ సంవత్సరంలో COVID-19 వల్ల ఇండస్ట్రీ దెబ్బతినేది, మనందరికీ తెలిసిందే అది. మరి అందువల్ల ఈ ఇండస్ట్రీకి మళ్ళీ బలాన్ని ఇవ్వడానికి, ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయడానికి, ఇండస్ట్రీని అకామిడేట్ చేయడానికి, అంటే ఇండస్ట్రీ యొక్క ఆలోచనల్ని, ఇండస్ట్రీ యొక్క కోరికల్ని, ఇండస్ట్రీ యొక్క నీడ్స్ని అకామిడేట్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసింది? వడ్డీ రేట్లను తగ్గించుకుంటూ వచ్చింది. ఏ రకంగా? రెపో రేట్ తగ్గించడం ద్వారా, రివర్స్ రెపో తగ్గించడం ద్వారా గత సంవత్సర కాలంలో చాలా మటుకు వాటిని తగ్గించి ఇట్ హ్యాస్ బీన్ అకామిడేటివ్ టు ఇండస్ట్రీస్ నీడ్స్. ఇండస్ట్రీ యొక్క అవసరాలకి అవకాశాన్ని, స్పేస్ని ఇస్తూ వాళ్ళకి తగ్గట్టుగా తన పాలసీని మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఇలాంటి దాన్నే మనకి ప్రొఫెషనల్ టెర్మినాలజీలో ఏమంటారు తెలుసా? ఆర్బీఐ ఈజ్ మెయింటైనింగ్ అకామిడేటివ్ స్టాన్స్ అంటారు. అకామిడేటివ్ స్టాన్స్. అకామిడేటివ్ అంటే ఇట్ ఈస్ అకామిడేటింగ్ దేర్ నీడ్స్, దేర్ ఒపీనియన్స్, దేర్ రిక్వైర్మెంట్స్. వాళ్ళ రిక్వైర్మెంట్స్ కి, వాళ్ళ నీడ్స్ కి స్పేస్ ఇస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తక్కువ మెయింటైన్ చేస్తుంది. అదే ఇక్కడ రాశారు. అయితే ఇలా అకామిడేట్ చేయడానికి కూడా లిమిట్స్ ఉంటాయి. ఎందుకంటే వడ్డీ రేట్లు తక్కువగా మెయింటైన్ చేయడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి. ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైనా బాగా తక్కువ ఉన్నాయనుకోండి, నష్టం ఏంటి? ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ ఎందుకు పెరిగిపోతుందమ్మా? ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? రైజ్ ఇన్ ది ప్రైసెస్ ఆఫ్ కమోడిటీస్ అండ్ సర్వీసెస్. వస్తువులు మరియు సేవల యొక్క ధరలలో పెరుగుదలని మనం ఇన్ఫ్లేషన్ అంటాం. ఒక వస్తువు యొక్క ధర పెరిగింది అంటే అర్థం ఏంటి? డిమాండ్ పెరిగింది అని అర్థం. డిమాండ్ పెరగాలంటే ఏమవ్వాలి? మనీ, చేతుల్లో ఉన్న మనీ పెరిగితే డిమాండ్ అనేది పెరుగుతుంది. చేతుల్లో ఉన్న మనీ ఎందుకు పెరుగుతుంది? వడ్డీ రేట్లు తక్కువ ఉన్నాయనుకోండి, బ్యాంకులన్నీ కూడా, ఈ కంపెనీస్ అన్ని కూడా ఏం చేస్తాయి? లోన్లు తీసుకుంటాయి. మరి లోన్లు తీసుకునే వాళ్ళు ఏం చేస్తారు? ఖర్చు పెడతారు, రైట్? దే విల్ స్పెండ్. అలాగే వడ్డీ రేట్లు తక్కువ ఉండేటప్పుడు మనలాంటి కామన్ మ్యాన్ బ్యాంకులో పెట్టుకోవడానికి ఇష్టపడతామా? ఇష్టపడము. ఎందుకంటే బ్యాంకులో పెడితే ఎక్కువ డబ్బులు రావు అని. సో చేతిలో పెట్టుకుంటాం. చేతిలో పెట్టుకున్నప్పుడు వీ హ్యావ్ ఎ టెండెన్సీ టు స్పెండ్. ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి. రెండవది, నేను బైక్ కొనాలనుకున్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లోన్ తక్కువ ఉంది అనుకోండి, ఆలోచించకుండా వెళ్ళి కొనేస్తాను. తక్కువ రేటుకి ఈఎంఐ వస్తుందని. ఇల్లు కొనాలనుకున్నాను, తక్కువ వడ్డీ ఈఎంఐ కొనే,
అలాగే ప్రతిది కూడా మనిషి వడ్డీ రేట్లు తక్కువ ఉంటే వాళ్ళ యొక్క స్పెండింగ్ పెంచుకుంటారు. ఎందుకంటే మనం ఈఎంఐస్ కట్టేసుకోగలుగుతామని. ఇలా అందరి చేతుల్లోకి మనీ వచ్చి అందరూ స్పెండింగ్ చేయడం వల్ల డిమాండ్ పెరిగి వస్తువులు మరియు సేవల యొక్క ధరలు పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది. ఇన్ఫ్లేషన్ వస్తే ప్రాబ్లం ఏంటి? కామన్ మ్యాన్ ఎఫెక్ట్ అవుతాడు. అందరూ ఎఫెక్ట్ అవుతారు. కామన్ మ్యాన్‌కి నొప్పి ఎక్కువ ఉంటది. ఒక ధరలు పెరిగాయంటే కోటీశ్వరుడికి పెద్ద నొప్పి ఉండదు. కానీ కామన్ మ్యాన్‌కి నొప్పి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే తన దగ్గర ఉన్న ఆదాయం అనేది లిమిటెడ్. తన రోజువారీ ఖర్చులు చేసే వస్తువుల యొక్క ధరలు పెరిగిపోతే తను ఎఫెక్ట్ అవుతాడు. అందుకే దేర్ ఆర్ లిమిట్స్ టు అకామడేటివ్ పాలసీ ఆల్సో. అంటే ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకొని మీరు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం అనేది మెయింటైన్ చేయడం మంచిదే. కానీ దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి సామాన్య మానవుడు కూడా సఫర్ అయ్యే అవకాశం ఉంది. సో దేర్ ఆర్ సర్టెన్ లిమిట్స్. ఎట్ సమ్ పాయింట్ యూ హ్యావ్ టు మెయింటైన్ ఎ బ్యాలెన్స్ అని చెప్పి ఈ టైటిల్ యొక్క మీనింగ్. RBI's failure to rein in inflation will hurt savers and risk derailing a consumption-led revival. ఇంపార్టెంట్ సెంటెన్స్. సో దీంట్లో మీకు చాలా సబ్జెక్ట్ వచ్చేస్తామా, కేర్ఫుల్గా వినండి. రీన్ ఇన్ అంటే అర్థం ఏంటి? కంట్రోల్. రీన్ ఇన్ అంటే కంట్రోల్ చేయడం అని అర్థం అనమాట. అంటే ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఫెయిల్యూర్ అనేది ఏం చేస్తుంది? విల్ హర్ట్ సేవర్స్. ఏ రకంగా? ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయకపోతే సేవర్స్ కి ఏ రకంగా హర్ట్ చేస్తుంది? సేవర్ అంటే అర్థం ఏంటి? డబ్బులు దాచుకునేవాడు. కేర్ఫుల్ గా వినండి. డబ్బులు దాచుకునేవాడిని ఏమంటాం? సేవర్స్ అంటాం. లెటస్ సే నేనున్నాను, నా దగ్గరేమో 1 lakh రూపీ ఉంది, లేదా 10,000 రూపీస్ ఉన్నాయి. నేనేమో బ్యాంకులో దాచుకున్నాను. బ్యాంకులో దాచుకున్నప్పుడు నాకేమో బ్యాంక్ ఇప్పుడు చూసారా వడ్డీ రేట్లు తక్కువ ఉన్నాయి, 5% వడ్డీ ఇస్తుంది. 1 year అయిన తర్వాత ఇది ఎంత అవుతుంది? 10,500 రూపాయలు అవుతుంది. అంతేనా? 5% కదా వడ్డీ, 10,500 రూపాయలు అయింది. అదే ఈ 1 yearలో వస్తువుల యొక్క ధరలు 6% పెరిగాయి అనుకోండి. అంటే ఇన్ఫ్లేషన్ రేట్ ఏమో 6% ఉంది అనుకోండి. ఇన్ఫ్లేషన్ రేట్ 6% ఉంది అంటే సంవత్సరం క్రితం 10,000 రూపాయలు ఉండే వస్తువులు ఇవాళ ఎంత అవుతున్నట్టు? 10,600 ఉన్నట్టు. అర్థమవుతుందా? మరి ఇన్ఫ్లేషన్ 6% అర్థం ఏంటి? సంవత్సరం క్రితం 10,000 రూపాయలు విలువ చేసే వస్తువులు ఈ రోజు 10,600 అయిపోయాయి. కానీ నా దగ్గర ఉన్న డబ్బు ఈ సంవత్సరంలో 10,500 అయ్యింది. కానీ వస్తువులు 10,600 అయిపోయాయి. తిరిగి నేను నష్టపోయానా లాభపడ్డానా అంటే నష్టపోయాను. అందుకే ఎప్పుడు అంటారు, గుర్తుపెట్టుకోండి, డబ్బుల్ని తీసేసి బీరువాలో పెట్టేస్తే సంవత్సరం తర్వాత దాని వాల్యూ పెరిగిందా తగ్గిందంటే చాలా మంది అడుగుతారు, అదేంటది కామెడీ క్వశ్చన్, వాల్యూ ఎందుకు పెరిగిద్ది ఎందుకు తగ్గిద్ది? నేను సంవత్సరం క్రితం కూడా 10,000 బీరువాలో పెట్టాను, ఇప్పుడు కూడా 10,000 ఉంది. ఏదో మోదీ గారు డిమానిటైజేషన్ తీసుకొచ్చి నోట్లు చెల్లవు అంటే తప్పితే దాని వాల్యూ పెరగదో తగ్గదో సేమ్ ఉంటదని అంటారు అందరూ. అవునా? నిజంగా సేమ్ ఉంటదా? ఉండదు. ఎందుకంటే ద్రవ్యోల్బణం. మనం డబ్బుని డబ్బు రూపంలో తినేయం కదా. డబ్బుతో వస్తువులు కొనుక్కొని మనం ఖర్చు పెడతాం. డబ్బుతో వస్తువులు మనం కొనుక్కుంటాం. మరి ఆ వస్తువుల ధర పెరిగింది అనుకోండి, మన దగ్గర ఉన్న డబ్బు యొక్క కొనుగోలు శక్తి లేదా పర్చేసింగ్ పవర్ అనేది ఏమవుతుంది? తగ్గిపోతుంది. సింపుల్ ఎగ్జాంపుల్, ఒక గుడ్డు 10 రూపాయలు అనుకోండి. 100 రూపాయలతో ఎన్ని గుడ్లు వస్తాయి? 10 గుడ్లు వస్తాయి. ఆ గుడ్డు యొక్క ధర 10 రూపాయల నుంచి 20 రూపాయలు అయింది అనుకోండి. అదే 100 రూపాయలు పట్టుకుని వెళ్ళండి, మీకు ఎన్ని గుడ్లు వస్తాయి? 5 గుడ్లే వస్తాయి. మరి 100 రూపాయలు సేమే కదా, అప్పుడు 100 ఇప్పుడు 100. కానీ 100 యొక్క కొనుగోలు శక్తి ఏమైంది? తగ్గిపోయింది. అంటే ఒకప్పుడు 10 గుడ్లు కొనే 100 ఈరోజు 5 గుడ్లు మాత్రమే కొంటుంది. దీన్నే మనం ఏమంటాం? పర్చేసింగ్ పవర్ అంటాం. సో ఇన్ఫ్లేషన్ వల్ల ఏమవుతుంది? పర్చేసింగ్ పవర్ అనేది తగ్గుతుంది. అందుకే డబ్బు సేవ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా నష్టం కలిగిస్తుంది. ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది అనుకుంటే మన సేవింగ్స్ ఇంట్రెస్ట్ రేట్ కంటే ఇన్ఫ్లేషన్ రేట్ ఎక్కువ ఉంటాయి. చూడండి, నేను సేవింగ్స్ చేయడం వల్ల నాకు 500 రూపాయలు యాడ్ అయింది. కానీ ఇన్ఫ్లేషన్ వల్ల 600 రూపాయలు మైనస్ అయిపోయింది. ధరలేమో 600 పెరిగాయి, నేను బ్యాంకులో వేయడం వల్ల 500 వచ్చింది. అంటే నాకు ఇంకొక 100 లాస్, నేను నష్టపోతున్నాను. రియల్ ఇంట్రెస్ట్ రేట్ -1% అయిపోయింది నాకు ఇక్కడ. నామినల్ ఇంట్రెస్ట్ రేట్ ఏమో 5% ఇంట్రెస్ట్ రేట్ అని చెప్తాను. కానీ ఇన్ రియాలిటీ ఇన్ఫ్లేషన్ తో కూడా కలిపి మీరు చూస్తే నాకు -1%. నా డబ్బు యొక్క వాల్యూ తగ్గిపోయింది, 1% తగ్గిపోయింది అని చెప్పాలి. చూడండి, ఇక్కడ 10,600, ఇక్కడ 10,500, 100 రూపాయలు తక్కువ ఉందిగా. అదనమాట కదా. అందుకే ఇన్ఫ్లేషన్ అనేది దెబ్బతీస్తుంది. ఇన్ఫ్లేషన్ అనేది సేవర్స్ ని దెబ్బతీస్తుంది అని అర్థం. అండ్ ఇంకా ఏమంటున్నారు? అండ్ రిస్క్ డీరైలింగ్ ఎ కన్జంప్షన్ లెడ్ రివైవల్. డీరైలింగ్ అంటే అర్థం ఏంటి? రైలు పట్టాలు తప్పడం అంటే ఒక పద్ధతిగా వెళ్తున్నది దారి తప్పే పరిస్థితికి దారి తీసే అవకాశం ఉంది.
కన్జంప్షన్ లెడ్ రివైవల్ అనే పదం వాడారు. రివైవల్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రివైవ్? టు బ్రింగ్ బ్యాక్ ఎర్లియర్ గ్లోరీ. ఇఫ్ సంథింగ్ ఈజ్ రివైవ్డ్, మీరు చూడండి గంగా నది లేకపోతే కావేరి, వీటి కోసం మన సద్గురు అయినా చూసారా, కావేరీ కాలింగ్ అని చెప్పేసి ఒక అందరి దగ్గర డొనేషన్స్ కలెక్ట్ చేశారు. ఎందుకంటే రివర్స్ ని మనం రివైవ్ చేయాలి. రివర్స్ ఎండిపోతున్నాయి, వాటిని రివైవ్ చేయాలి, వాటికి అబ్స్ట్రక్షన్స్ లేకుండా చూడాలి. రివైవ్ అంటే టు బ్రింగ్ బ్యాక్. అలాగే ఎకానమీ రివైవల్ అంటే అర్థం ఏంటి? ప్రీ పాండమిక్ అంటే ముందు ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేదో ఆ స్థితికి మళ్ళీ తీసుకురావాలి. అంటే దేని ద్వారా తీసుకురాగలుగుతాం మనం? ఒక ఎకానమీ వృద్ధి చెందాలంటే ఏం పెరగాలి? జీడిపి పెరగాలి. జీడిపి పెరగాలి అంటే జీడిపి అంటే అర్థం ఏంటి? టోటల్ అమౌంట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎన్ ఎకానమీ. ఒక దేశంలో ఒక ఎకానమీలో గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ పెరగాలంటే ఏం అవ్వాలి? డిమాండ్ పెరగాలి. డిమాండ్ పెరగాలంటే కన్జంప్షన్ పెరగాలి. ప్రజలు ఖర్చు పెడితేనే కదా, కన్జ్యూమ్ చేస్తేనే కదా డిమాండ్ పెరిగిద్ది. కన్జ్యూమ్ చేయకపోతే నాకు అందుకే రాశారు కన్జంప్షన్ లెడ్ రివైవల్. అంటే మరి కన్జంప్షన్ పెరగాలంటే ప్రజల చేతుల్లో మనీ ఉండాలి. ప్రజల చేతుల్లో మనీ ఉండాలంటే మరి ధరలు పెరిగిపోయి ప్రజల చేతుల్లో ఉన్న మనీని అదే కొరికేస్తా ఉంటే ఇంక నేనేం ఖర్చు పెడతా? ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఏమవుతుంది? సేవర్స్ ని, డబ్బు సేవ్ చేసుకునే వాళ్ళని హర్ట్ చేస్తుంది. వాళ్ళు ఇంకేం కొంటారు? కొండం మానేస్తారు. అందుకే అంటున్నారు కన్జంప్షన్ లెడ్ రివైవల్. ఇలా వస్తువుల్ని కొని కన్జంప్షన్తో రివైవల్ కి దారి తీసే ఈ పరిస్థితిని, ఈ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయకపోవడం వల్ల దాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది, అది డీరైల్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఇన్ఫ్లేషన్ అదుపులో పెట్టుకోవాలి. లేకపోతే తిరిగి మనకి మీరు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో ఆ ఉద్దేశం బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం ఉందని చెప్పి రాశారు. The RBI's latest monetary policy statement and accompanying actions reflect the dilemma confronting monetary authorities. Recent monetary policy statement మరియు accompanying actions, ఆ స్టేట్మెంట్ తో పాటు వాళ్ళు తీసుకున్న కొన్ని యాక్షన్స్ అనేవి దేని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి? డైలమా. మానిటరీ అథారిటీస్ ఫేస్ చేస్తున్న ఈ డైలమాని, సంకట స్థితి, అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా, ఎలా చేయాలా అలా చేయాలా తేల్చుకోలేని పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయి, రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. ఈ మానిటరీ అథారిటీస్ అంటే ఎవరు? ఆర్బీఐలో దేర్ ఈస్ ఎ కమిటీ కాల్డ్ మానిటరీ పాలసీ కమిటీ. ఆ మానిటరీ పాలసీ కమిటీలో ఎంతమంది ఉంటారు? 6 మెంబర్స్ ఉంటారు. 2016వ సంవత్సరం నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక బాధ్యత అప్పచెప్పింది. ఏంటది? ఇన్ఫ్లేషన్ ని 4% ±2%. అంటే అర్థం ఏంటి? 2 నుంచి 6% బ్రాకెట్ లో ఇన్ఫ్లేషన్ ని మెయింటైన్ చేయండి, అది మీ బాధ్యత అని చెప్పి ఆర్బీఐకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మ్యాండేట్, ఒక బాధ్యతను అప్పచెప్పింది. ఈ బాధ్యతను స్వీకరించడం కోసం ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ అని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మనకి 6 మెంబర్స్ ఉంటారు. దీని యొక్క చైర్పర్సన్ ఆర్బీఐ గవర్నర్. అర్థమవుతుందా? ఈ మానిటరీ పాలసీ కమిటీ ఏంటి? ప్రతి 2 నెలలకి కలవడం, దేశంలో ఇన్ఫ్లేషన్ పరిస్థితి ఎంత ఉందో, ఎలా ఉందో చూడడం, ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉన్నాయో చూడడం, ఓకే, ఇండస్ట్రీకి సపోర్టివ్ గా ఉండడం, అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లేషన్ 6% పెంచకుండా చూసుకోవడం. సో వీళ్ళు తీసుకునే నిర్ణయాలు అనేవి ఇన్ఫ్లేషన్ ని ప్రభావితం చేస్తాయి. అంటే ఈ నిర్ణయాలు మాత్రమే కాదు, వేరేవి కూడా ఉంటాయి, బట్ ఇవి కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో ఇవి నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకనే మానిటరీ అథారిటీస్ అంటే ఎవరు? ఈ మానిటరీ పాలసీ కమిటీ మెంబర్స్ అన్నమాట. వైల్ ది ఆర్బీఐస్ మానిటరీ పాలసీ కమిటీ voted unanimously to keep benchmark interest rates unchanged as part of its efforts to support growth as economy recovers, one of the 6 members on the monetary policy committee demurred yet again and voted against continuing with an accommodative stance for as long as necessary. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ కమిటీ మెంబర్స్ యునానిమస్ గా అంటే ఎటువంటి ఏకాభిప్రాయం అనమాట. యునానిమస్ అంటే ఏకాభిప్రాయం అని అర్థం. యునానిమస్ గా ఓటేశారు, ఒకే మాట మీద ఓటేశారు. దేనికి? టు కీప్ బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ అన్చేంజ్డ్. రెపో రేటు, రివర్స్ రెపో రేటు వీటన్నిటిని కూడా మార్చవద్దు, ప్రస్తుతం తక్కువ ఉన్న ఇంట్రెస్ట్ రేట్స్ ని అలాగే మెయింటైన్ చెయ్యాలి అని చెప్పి వాళ్ళు అందరూ ఏకాభిప్రాయంతో ఓటు వేశారు.
ఎందులో యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ ఎఫర్ట్స్ టు సపోర్ట్ గ్రోత్ యాజ్ ద ఎకానమీ రికవర్స్. ఎకానమీ ఇప్పుడిప్పుడే రికవర్ అవుతుంది, ఈ టైంలో గ్రోత్ ని మనం సపోర్ట్ చేయాలి. గ్రోత్ ని సపోర్ట్ చేయడం అంటే అర్థం ఏంటి? ఇండస్ట్రీని సపోర్ట్ చేయాలి. ఇండస్ట్రీని సపోర్ట్ చేయడం అర్థం ఏంటి? ఇండస్ట్రీ కోరుకునే తక్కువ వడ్డీ రేట్లు మెయింటైన్ చేయాలి. తక్కువ వడ్డీ రేట్లు మెయింటైన్ చేయాలనే విషయంలో అందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారు. అయితే వన్ ఆఫ్ ద 6 members ఆన్ ద మానిటరీ పాలసీ కమిటీ డిమర్ అంటే రైజ్ అబ్జెక్షన్. ఈ 6 members లో ఒక ఆయన అబ్జెక్షన్స్ రైజ్ చేశారు. ఏ విషయంలో? అండ్ ఓటెడ్ ఎగ్నెస్ట్, ఏ విషయంలో కూడా ఇక్కడ రాసి చూడండి. అండ్ ఓటెడ్ అగెన్స్ట్ కంటిన్యూయింగ్ విత్ అన్ అకామిడేటివ్ స్టాన్స్ ఫర్ యాజ్ లాంగ్ యాజ్ నెసెసరీ. శక్తికాంత దాస్ ఏమంటున్నారు? ఆర్బీఐ గవర్నర్, we will continue with an accommodative stance for as long as necessary. అంటే ఎంత కాలం అవసరమైతే అంతకాలం మేము అకామిడేటివ్ స్టాన్స్ మెయింటైన్ చేస్తాము. అకామిడేటివ్ స్టాన్స్ అంటే అర్థం ఏంటి? ఇండస్ట్రీ యొక్క నీడ్స్ ని అకామిడేట్ చేస్తూ, ఇండస్ట్రీ యొక్క అవసరాలని దృష్టిలో పెట్టుకుని మేము యాక్షన్స్ తీసుకుంటాము. ఎంతకాలం అవసరమైతే అంతకాలం అని చెప్పి శక్తికాంత దాస్ అంటున్నారు. దాన్ని ఈయన వ్యతిరేకించారు. అలా మీరు ఓన్లీ ఇండస్ట్రీని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే అది చాలా దెబ్బతీస్తుంది అనేది ఆయన ఉద్దేశం. ఆయన ఏమన్నారో తర్వాత రాశారు, చూద్దాం. దానికి ఆయన అబ్జెక్షన్ అనేది రైజ్ చేశారు. ప్రొఫెసర్ జయంత్ వర్మ, ఈయనే అపోజ్ చేసిన వ్యక్తి, హ్యాడ్ అట్ ద లాస్ట్ మీటింగ్ ఇన్ ఆగస్ట్ లో జరిగిన లాస్ట్ మీటింగ్ లో కూడా ఈయన ఏమన్నారు? ఫ్లాగ్ ద రిస్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అండర్లైన్ చేసి, ఇప్పుడు నేను ఎలాగైతే దీన్ని హైలైట్ చేస్తున్నానో ఆయన కూడా అలాగే చేశారనమాట. ఫ్లాగ్ అంటే మీనింగ్ అది హైలైట్ చేయడం, అండర్లైన్ చేయడం. That prolonged monetary accommodation posed to the inflation outlook by stimulating asset price inflation, even as he posited that its impact in mitigating the distress in the economy was arguably far more marginal. కేర్ఫుల్ గా అర్థం చేసుకోండి ఈ సెంటెన్స్ ని. జయంత్ వర్మ లాస్ట్ మీటింగ్ లో ఆగస్ట్ లో ఒక విషయాన్ని అండర్లైన్ చేశారు. దేన్ని? ఒక విషయాన్ని హైలైట్ చేశారు. దేన్ని? రిస్కుల్ని. ఏ రిస్కులు? దట్ ప్రొలాంగ్డ్ మానిటరీ అకామిడేషన్ పోస్ట్. అకామిడేషన్ అంటే చెప్పాను కదా, ఇండస్ట్రీకి అకామిడేటివ్ గా ఉండడం. ప్రొలాంగ్డ్ అంటే ఇంకా అలా కంటిన్యూ చేయడం, మోర్ దాన్ నెసరీ అంటే అవసరమైన దానికంటే ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్న ఈ అకామిడేషన్ వల్ల ఇన్ఫ్లేషన్ అవుట్లుక్ కి ఎటువంటి రిస్కులు ఉంటాయి అనే విషయాన్ని ఆయన హైలైట్ చేశారు. ఏంటో రిస్కులు? స్టిమ్యులేటింగ్ ఎసెట్ ప్రైస్ ఇన్ఫ్లేషన్. ఎసెట్ ప్రైస్ ఇన్ఫ్లేషన్, ఈ పదం చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పుడు ఇది కొంచెం బ్రాడ్ ఆస్పెక్ట్, ఇది మీరు కొంచెం ఎక్కువగా ఆలోచించాలి, అంటే డీప్ గా ఆలోచిస్తే గానీ ఈ పదాన్ని మనం అర్థం చేసుకోలేం. ఎసెట్ అంటే అర్థం ఏంటి? ఆస్తి, అంతేనా? ఎసెట్ అంటే అర్థం ఏంటి? ఆస్తి. ఇప్పుడు మీకు 2 అసెట్స్ చెప్తాను. ఫైనాన్షియల్ అసెట్స్. ఫైనాన్షియల్ అసెట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్స్ లేదా షేర్స్ అంటాం కదా, అవి. అలా కాకుండా హౌస్ ఇల్లు కడుతున్నాం అనుకోండి, హౌస్ అనండి, ఫిజికల్ గా మాడుతాం కదా, ఇది కూడా ఎసెట్టే. ఈయనేమంటాడంటే ఎసెట్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ ఇది స్టిమ్యులేట్ చేయొచ్చు అంటాడు. ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు తక్కువ వడ్డీ రేట్లు మెయింటైన్ చేయడం వల్ల మార్కెట్లో లిక్విడిటీ, అంటే మార్కెట్లో ప్రజల చేతుల్లో క్యాష్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఎంత డబ్బులు ఉన్నాయి, బ్యాంకులో పెడితే ఎక్కువ డబ్బులు రావు అని చెప్పి అందరూ స్టాక్ మార్కెట్లో పెట్టేస్తూ ఉంటారు. అందరూ స్టాక్ మార్కెట్లో పెట్టడం వల్ల ఏమవుతుంది? స్టాక్స్ కి డిమాండ్ పెరిగిపోతుంది. డిమాండ్ పెరిగి స్టాక్ ప్రైస్ పెరిగిపోతూ ఉంటుంది. స్టాక్ ప్రైస్ పెరిగితే మంచిదే కదా సార్ అని మీరు అనుకోవచ్చు. మంచిదే, ఇప్పుడు మంచిదే. అంటే దేనికైనా సరే దాని ఇంట్రిన్సిక్ వాల్యూ, దాని వాల్యూ ఎంత ఉందో దాని ధర అంతే ఉండాలి. వాల్యూకి మించి ధర ఉందనుకోండి, పడిపోద్ది ఏదో ఒక రోజు. ఈ రోజు మనందరి చేతిలో డబ్బులు ఉన్నాయని చెప్పి, లిక్విడిటీ ఎక్కువైపోయింది మార్కెట్లో, జనాల చేతిలో డబ్బులు ఎక్కువైపోయాయని చెప్పి ప్రతివాడు స్టాక్స్ కొనేస్తా ఉన్నాడు. అవసరం ఉన్నా లేకపోయినా, దానికంత ఆ స్టాక్ అంత వర్త్ ఉన్నా లేకపోయినా కొనేస్తూ ఉన్నారు. కొనేయడం వల్ల వాటి యొక్క ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ఏదో రోజు మళ్ళీ వడ్డీ రేట్లు పెరుగుతాయి, అందరూ మళ్ళీ బ్యాంకుల్లో పెట్టుకోవడం మొదలు పెడతారు. అప్పుడు అందరూ ఒకేసారి స్టాక్ మార్కెట్ పైన పడతారు, అమ్మడం మొదలు పెడతారు. ఎప్పుడైనా చూడండి, ఒక షేర్ యొక్క వర్త్ బట్టే అందులో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. దానికి అంత వర్త్ ఉందా లేదా చూసుకోవాలి. చూసుకోకుండా డబ్బులు ఉన్నాయి కదా అని కొనడం జరుగుతుంది. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఏదో రోజు మళ్ళీ బబుల్ బర్స్ట్ అవుతుంది, ఒకసారిగా క్రాష్ అయ్యే అవకాశం ఉంటుంది. సేమ్ హోల్డ్స్ ట్రూ ఫర్ రియల్ ఎస్టేట్ కావచ్చు, ఏదైనా సరే. చేతుల్లో ఎక్సెస్ క్యాష్ ఉండడం వల్ల పీపుల్ విల్ కీప్ బయింగ్. ఎసెట్ ప్రైసెస్ పెరిగిపోతూ ఉంటాయి. వాటికి నిజంగా అంత వాల్యూ లేకుండా పెరిగిపోతున్నాయి అంటే ఏదో రోజు అవి బ్లాస్ట్ అవుతాయి, తగ్గిపోతాయి. దానివల్ల ఇంకొక క్రైసిస్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఒకటి. అసెట్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అనే పదం అందుకే వాడారు. అంటే రెగ్యులర్ గా వచ్చే మనం కామన్ గా తినే వస్తువులు, అన్నం, పప్పు, కూర, వాటి గురించి అనట్లా, అసెట్స్ గురించి మాట్లాడుతున్నారు. దాన్ని స్టిమ్యులేట్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు.
అట్ ద సేమ్ టైం ఇంకా ఏమంటున్నారంటే ఇప్పుడు మరి అకామిడేటివ్ పాలసీ మెయింటైన్ చేయడం వల్ల ఎకానమీలో ఉన్న డిస్ట్రెస్ మిటిగేట్ అవుతుంది. మిటిగేట్ అంటే తగ్గుతుంది. ఎస్, తగ్గుతుంది, కరెక్టే. కానీ అది ఎంత తగ్గుతుంది? మార్జినల్, కొంచెమే తగ్గుతుంది. అంటే మీకు ఇప్పుడు దీనికంటే కొంచెం ఎక్కువ. ఇప్పుడు ఏమవుతుందంటే రెండు రకాలమ్మా. వడ్డీ రేట్లు తక్కువ, అకామిడేటివ్ పాలసీ మెయింటైన్ చేయడం వల్ల ఒక ప్లస్ ఏంటి? డిస్ట్రెస్ ఇన్ ద ఎకానమీ తగ్గుతుంది. ఆర్థిక వ్యవస్థలో ఉన్న పెయిన్ అనేది తగ్గుతుంది. మంచిదే, ఇది పాజిటివ్. నెగిటివ్ ఏంటి? ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. ఇదేమో నెగిటివ్. ప్రస్తుతానికి ఈ డిస్ట్రెస్ తగ్గడం ఏదైతే ఉందో దట్ ఈస్ మోర్ దాన్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ వల్ల వచ్చే రిస్క్ కంటే కూడా ఈ డిస్ట్రెస్ తగ్గడం అనేది ప్రస్తుతానికి బెటర్ గా ఉంది అని అక్కడ చెప్తున్నాడు ఆయన. అయితే కరెక్టే, లైట్ గా మార్జిన్ అంటే జస్ట్ కొంచెం ఎక్కువ ఉంది, కానీ ఫ్యూచర్ లో దెబ్బ పడిపోతుంది అనేది ఆయన ఇస్తున్న వార్నింగ్ అనమాట. ద ఎంపీసీస్ కరెంట్ ఇన్ఫ్లేషన్ అవుట్లుక్ ఈజ్ ఎ మిక్స్డ్ బ్యాగ్. అవుట్లుక్ అంటే ఎలా ఉండబోతోంది అని చెప్తున్నారు. మానిటరీ పాలసీ కమిటీ ఎప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ రాబోయే 6 నెలల్లో ఎలా ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు. ఏమంటున్నారు? మిక్స్డ్ బ్యాగ్ అంటే కొన్ని పాజిటివ్స్ కొన్ని నెగిటివ్స్ ఉన్నాయని అర్థం. The projection for average inflation for the full fiscal has been cut by 40 basis points to 5.3%, even as the committee stresses that with core inflation persisting at an elevated level, the center and states would need to further ameliorate supply side and cost pressures, including through calibrated cuts in indirect taxes on petrol and diesel, so as to address the issue of very high pump prices. Single sentence idantha. ఈజీ, ఏం కష్టపడక్కర్లా. ప్రొజెక్షన్ ఎలా ఉండబోతోంది అని చెప్పేదాన్ని ప్రొజెక్షన్ అంటాం. ఫర్ యావరేజ్ ఇన్ఫ్లేషన్ నెక్స్ట్ ఫుల్ ఫిజికల్ ఇయర్ కి మనకి 5.3% ఉండబోతోంది. 40 బేసిస్ పాయింట్స్ కట్ చేసేసి 5.3% ఉండబోతోంది అని చెప్పి వీళ్ళు ప్రొజెక్షన్ ఇచ్చారు. ఒకవైపు అంటే పాజిటివ్ గానే చెప్పారు, 6% లోపే ఉండదని చెప్తున్నారు. ఇంకోవైపు ఏంటి? ఇట్ స్ట్రెసెస్ దట్ విత్ కోర్ ఇన్ఫ్లేషన్ పర్సిస్టింగ్ ఎట్ అన్ ఎలివేటెడ్ లెవెల్. అసలు కోర్ ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? ఇన్ఫ్లేషన్ లో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు చూడండి. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కోర్ ఇన్ఫ్లేషన్ అండ్ దెర్ ఇస్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఆ దేశంలో న్యూస్ లో వచ్చేది, ఎక్కువగా గవర్నమెంట్ దేన్నైతే కన్సిడర్ చేస్తుందో దాన్ని హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఇండియాలో అది సిపిఐ, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ మనం హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి ఇండియాలో అంటాం. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే అర్థం ఏంటి? సాధారణంగా నార్మల్ కన్స్యూమర్స్ వాళ్ళు ఏమైతే తింటారో, ఏ ఖర్చులు అయితే పెడతారో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్టేషన్కి కొంత వెయిట్, ఫుడ్లో మళ్ళీ రకరకాల ఫుడ్స్కి, ఫ్రూట్స్కి, వెజిటబుల్స్కి, ఎగ్స్కి, మీట్కి, ఇలా అన్నింటికి కొంత వెయిట్ ఇస్తూ ఒక 200, 250 ఎగ్జాక్ట్ నెంబర్ నాకు గుర్తులేదు. సిపిఐ బాస్కెట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయని మీరే కామెంట్ సెక్షన్లో రాయండి, నేను తెలుసుకుంటాను. మీ కామెంట్ చూసి నేను నేర్చుకుంటాను, సరేనా? సిపిఐ బాస్కెట్లో ఎన్ని ఉంటాయి ఐటమ్స్. సో ఎన్ని అయితే ఉంటాయో వాటన్నిటిని తీసుకొని వాటి ధరలు పెరిగాయా తగ్గాయా అని చెక్ చేస్తూ ఉంటారు. అంటే కామన్ మ్యాన్ కి ఇంపాక్ట్ చేసే ప్రైస్లు అనమాట అవన్నీ. అయితే విచిత్రం ఏంటంటే ఇది హెడ్లైన్ ఇన్ఫ్లేషన్, దీంట్లో ఫ్యూయల్ అన్నీ ఉంటాయి. అయితే దీంట్లో మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకుంటే, ఉన్న వాటిల్లో ఫుడ్, ఫ్యూయల్ ఈ 2 ఆస్పెక్ట్స్ తీసుకోండి. పెట్రోల్ డీజిల్ రేట్లు రోజుకి మారిపోతూ ఉంటాయి. ఫుడ్ రేట్లు కూడా రోజుకి మారిపోతుంటాయి. టొమాటోలేమో ఒకసారేమో కేజీ 60 రూపాయలు అంటాడు, ఒకసారేమో 2 రూపాయలకు కూడా ఇచ్చేస్తూ ఉంటారు. రోడ్ల మీద పడేస్తూ ఉంటారు రైతులు, మనం చూస్తూ ఉంటాం. అంటే ఇవి చాలా వొలటైల్, రేట్లు పెరిగిపోతూ ఉంటాయి, తగ్గిపోతూ ఉంటాయి. అందుకని అడ్వాన్స్డ్ ఎకానమీస్ లో ఏం చేస్తారంటే ఇలా రోజుకి మారిపోయే వస్తువుల వల్ల ఇన్ఫ్లేషన్ క్యాల్కులేషన్ అనేది తప్పు పట్టేస్తాం, సరిగ్గా క్యాల్కులేషన్ జరగదు అని చెప్పి ఈ రెండింటిని తీసేస్తారనమాట హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ లో. ఈ రెండింటిని తీసేసి రిమైనింగ్ వాటి ధరలు మాత్రమే కౌంట్ చేస్తారు. అలా చేయగా వచ్చేదాన్ని కోర్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి అంటాం. అర్థమైందా? కోర్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి మిగిలిన వాటిని కోర్ ఇన్ఫ్లేషన్ అంటాం. వీటిని కూడా కలిపితే రెగ్యులర్ ఇన్ఫ్లేషన్. సో ఇక్కడ ఏమంటున్నారు? కోర్ ఇన్ఫ్లేషన్ కూడా ఎలివేటెడ్ లెవెల్లో ఉంది. అంటే ఫ్యూయల్, ఫుడ్ ఐటమ్సే కాదు, మిగిలినవి కూడా ఎలివేషన్ లోనే ఉన్నాయి, ఎక్కువ రేట్లోనే ఉన్నాయి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అర్థమవుతుందా? పర్సిస్టింగ్ అట్ అన్ ఎలివేటెడ్ లెవెల్, చాలా ఎక్కువ లెవెల్లో పర్సిస్ట్ అంటే కంటిన్యూ టు ఎగ్జిస్ట్, చాలా ఎక్కువ లెవెల్లో ఉంటుంది అని అర్థం. ఇంకా ఏమంటున్నారు? సెంటర్ మరియు స్టేట్స్ ఏం చేయాలి? దే వుడ్ నీడ్ టు ఫర్దర్ ఎమిలియోరేట్
అంటే అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని తగ్గించాలి. సప్లై సైడ్లో ఉన్న ఇష్యూస్ని తగ్గించాలి. అంటే సప్లై సైడ్ అంటే సరిగ్గా పంట పండకపోవడం కానీ, సరిగ్గా మనకి సప్లై సైడ్ డిమాండ్ సైడ్ అంటాం కదా. కన్జ్యూమర్ సైడ్ నుంచి వచ్చేది డిమాండ్ సైడ్ అంటాం, ప్రొడక్షన్ సైడ్ వచ్చేది సప్లై సైడ్. సప్లై సైడ్ ఉన్న ఇష్యూస్ని రిజాల్వ్ చేయాలి. కాస్ట్ ప్రెజర్స్, ఎక్కువ కాస్ట్ పెరిగిపోకుండా చూడాలి. కాస్ట్ పెరగడానికి 2 కారణాలు: డిమాండ్ పెరగడం వల్ల పెరగచ్చు, లేదా ఖర్చు పెరగడం వల్ల, అంటే ఇన్పుట్ ఖర్చు, ఆ వస్తువు తయారీకి అయ్యే ఖర్చు పెరగడం వల్ల కూడా పెరగచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ పెట్రోలు డీజిల్ ధరలు బాగా పెరిగిపోవడం వల్ల ఇన్పుట్ కాస్ట్ కూడా పెరిగిపోయింది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ బాగా పెరిగిపోయి ఏ వస్తువు తయారు చేయాలన్నా దానికి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోయింది. ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల ధరలు పెరిగాయి. ప్లస్ దాన్ని మార్కెట్కి తీసుకెళ్ళడానికి అయ్యేటప్పుడు కూడా ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల. అందుకని వాటిల్లో కూడా క్యాలిబ్రేటెడ్ కట్స్, అంటే ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం క్యాలిక్యులేటెడ్గా ఒక లెక్క వేసుకొని ఎప్పుడు ఎంత కట్ చేయాలని ఒక క్యాల్కులేషన్ చేసుకొని కట్ చేయాలి అని చెప్పి అంటున్నారు. దేనికి? టు అడ్రస్ ది ఇష్యూ ఆఫ్ వెరీ హై పంప్ ప్రైసెస్. పంప్ ప్రైసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఇష్యూని రిజాల్వ్ చేయడం కోసం ఇలా చెయ్యాలి అని చెప్పి చెప్తున్నారు. ఇన్ అన్ ఎక్నాలజ్మెంట్ అంటే యాక్సెప్టెన్స్, ఒప్పుకోవడం. దేన్ని? ఆఫ్ ద డిఫికల్టీ it faces in containing price pressures, even as it keeps interest rates at growth supportive lows. The monetary policy reiterated its plea for fiscal authorities to step in and help contain inflationary pressures, especially the pass-through impact of elevated transportation costs. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ మీరు చూడాల్సిన విషయం ఏంటంటే, మనకి ఇన్ఫ్లేషన్ని అదుపు చేయాలి అని చెప్పి ఆర్బీఐకి మ్యాండేట్ ఇచ్చారని చెప్పి చెప్తున్నాం. ఇన్ఫ్లేషన్ అదుపు చేయాలంటే ఆర్బీఐ చేతిలో ఉన్న ఒకే ఒక్క అస్త్రం ఏంటి? ఇంట్రెస్ట్ రేట్స్ లేదా మనీ సప్లై. అంటే డిమాండ్ సైడ్ ఆర్బీఐ ఏం చేయగలుగుతుంది? డిమాండ్ సైడ్ వడ్డీ రేట్లను తగ్గించడం ద్వారా, వడ్డీ రేట్లు తగ్గించాలనుకోండి డిమాండ్ పెరుగుతుంది, చేతుల్లో డబ్బులు పెరిగి డిమాండ్ పెరుగుతుంది. మనీ సప్లై పెరిగింది అనుకోండి, ప్రజల చేతుల్లో డబ్బులు పెరిగి డిమాండ్ అనేది పెరుగుతుంటుంది. అదే వడ్డీ రేట్లు పెంచింది అనుకోండి, డిమాండ్ తగ్గుతుంది. అందరూ బ్యాంకుల్లో దాచుకుంటారు, లోన్స్ ఎక్స్పెన్సివ్ అయిపోతే లోన్స్ తీసుకోవడం మానేస్తారు, సో వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది. ఇది ఒక్కటే ఆర్బీఐ చేయగలిగింది. కానీ సమస్య ఇక్కడ ఈరోజు ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉండడానికి వడ్డీ రేట్లు ఒకటే కారణం కాదు, మనీ సప్లై ఒకటే కారణం కాదు. మరి ఏంటి కారణం? పెట్రోల్ మరియు డీజిల్ రేట్లు. మీరు అడగొచ్చు, సార్ పెట్రోల్ డీజిల్ రేట్ల వల్ల మాత్రమే మొత్తం ఇన్ఫ్లేషన్ ఎలా పెరిగిపోతుంది, అది ఒక ఐటమే కదా అని అనొచ్చు. పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల సమస్య ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోతుంది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరగడం వల్ల ఇప్పుడు టొమాటోలు ఉన్నాయి, ఏదో ట్రైబల్ ఏరియాస్లో పండించారు అనుకోండి, టొమాటోలు సీతాఫలం ట్రైబల్ ఏరియాస్లో పండించారు, అక్కడి నుంచి మార్కెట్కి తేవాలి. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా కలిపే కదా అమ్ముతారు వాళ్ళు. డీజిల్ రేట్ పెరిగింది అనుకోండి, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోతుంది, అవన్నీ కలిపేగా అమ్ముతారు. అర్థమైందా? ఇలా ప్రతి వస్తువుకి కూడా ప్రొడక్షన్ కాస్ట్కి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ యాడ్ అయిపోయి మార్కెట్కి వచ్చేసరికి ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. దీనివల్ల కూడా ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది. ఇది ఆర్బీఐ కంట్రోల్ చేయగలదా? కంట్రోల్ చేయలేదు. అందుకే ఆర్బీఐ ఏమంటుంది? మేము డిఫికల్టీ ఫేస్ చేస్తున్నాము. కంటైనింగ్ అంటే ఇక్కడ అర్థం ఏంటి? కంట్రోల్ చేయడం. కంటైనింగ్ అంటే కంట్రోల్ చేయడం. ప్రైస్ ప్రెజర్స్ని కంట్రోల్ చేయడంలో మేము ఫేస్ చేస్తున్న డిఫికల్టీస్ని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఎందుకని? మేము ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ మెయింటైన్ చేస్తున్నాం. సో మేమేం రిక్వెస్ట్ చేస్తాం అంటే ఫిస్కల్ అథారిటీస్, మానిటరీ అథారిటీ వేరు, ఫిస్కల్ అథారిటీ వేరు. ఈ పదాలు కేర్ఫుల్గా వినండి. వెనెవర్ వి యూజ్ ది వర్డ్ మానిటరీ, ఇట్ హ్యాస్ టు డూ విత్ మనీ సప్లై ఇన్ ద సిస్టమ్ అండ్ ఆర్బీఐ. మానిటరీ పాలసీ అన్నారంటే ఆర్బీఐ తీసుకునే పాలసీ, సిస్టంలో ఉన్న మనీ సప్లైని, ఇంట్రెస్ట్ రేట్స్ని కంట్రోల్ చేసే పాలసీని మానిటరీ పాలసీ అంటాం. అలాగే ఫిస్కల్ పాలసీ అన్నారనుకోండి, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్స్ తీసుకునే యాక్షన్స్ ఏంటి? ట్యాక్సులు పెంచడం, ట్యాక్సులు తగ్గించడం, ఇట్లాంటివి, సబ్సిడీలు ఇవ్వడం, ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకునే యాక్షన్స్. వీటిని ఏమంటాం? ఫిస్కల్ యాక్షన్స్ అంటాం. అంటే గవర్నమెంట్ యొక్క ఆదాయాన్ని లేదా గవర్నమెంట్ యొక్క ఎక్స్పెన్సెస్ని ఇంపాక్ట్ చేసే పాలసీని ఫిస్కల్ పాలసీ అంటాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిస్టంలో ఉన్న ఇంట్రెస్ట్ రేట్ని, మనీ సప్లైని ఇంపాక్ట్ చేసే పాలసీని మానిటరీ పాలసీ అని చెప్పి అంటాం. సో వీళ్ళు ఏమంటున్నారు? మేము చేయగలిగేది ఏమీ లేదు, మీరు పెట్రోల్ డీజిల్ పైన ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని తగ్గించండి, వాటిపైన ప్రెసెంట్ ఇంకా వ్యాట్ నడుస్తుంది, ఆ ట్యాక్సెస్ని తగ్గించండి, తగ్గించడం ద్వారా ఇన్ఫ్లేషన్ అదుపు చేయడానికి సహాయం చేయండి అని చెప్పి వాళ్ళు అభ్యర్థిస్తున్నారు. ఎవరిని? ఫిస్కల్ అథారిటీస్, అంటే గవర్నమెంట్ ని అభ్యర్థిస్తున్నారు. మీరు స్టెప్ ఇన్ అవ్వండి, మీరు ఇన్ఫ్లేషనరీ ప్రెజర్ని కంటైన్ చేయండి, కంట్రోల్ చేయండి. ఓకే, ఏ రకంగా? ఎస్పెషల్లీ ది పాస్ త్రూ ఇంపాక్ట్ ఆఫ్ ఎలివేటెడ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లు బాగా పెరిగిపోవడం వల్ల వచ్చిన ఇంపాక్ట్. అది ఏం చేస్తారు? ఆ కాస్ట్ ని పాస్ త్రూ చేస్తారంటే ఆ కాస్ట్ ని వస్తువుకి ధరలో కలిపేస్తారు. ఆ రకమైన ప్రభావాన్ని కంట్రోల్ చేయడానికి మీరు సహాయం చేయండి అని చెప్పి ఆర్బీఐ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అభ్యర్థిస్తున్నారు అన్నమాట. గవర్నర్ శక్తికాంత దాస్ tacitly conceded
టాసిట్లీ అంటే లోపాయికారిగా, అంటే బయటకి చెప్పకపోయినా సరే, ఆల్దో నాట్ ఎక్స్ప్లిసిట్లీ స్టేటెడ్, ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నారు. టాసిట్లీ కన్సిడర్డ్ ఇన్ అన్ ఇండైరెక్ట్ వే ఒప్పుకున్నారు. ఏం ఒప్పుకున్నారు? దట్ టైమ్ హ్యాడ్ కమ్ టు వైండ్ డౌన్ పాండమిక్ ఎరా లిక్విడిటీ సపోర్ట్. పాండమిక్ టైంలో ఉన్న మనం ఇచ్చిన లిక్విడిటీ సపోర్ట్ ఏదైతే ఉందో, లిక్విడిటీ సపోర్ట్ అంటే సిస్టంలో మనీ సప్లై పెంచే ప్రక్రియని లిక్విడిటీ సపోర్ట్ అని చెప్పి అంటాం. దీన్ని వైండ్ డౌన్ చేసే టైం వచ్చింది. వైండ్ డౌన్ అంటే మెల్లమెల్లగా దాన్ని కట్ చేసే టైం, ఒకేసారి కాకుండా గ్రాడ్యువల్ రిడక్షన్ అన్నమాట. వైండ్ డౌన్ చేసే సమయం వచ్చింది అని చెప్పి ఆయన ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నారు. యాజ్ హీ అనౌన్స్డ్ the suspension of the GSAP bond buying program and simultaneously outlined measures to drain out surplus liquidity from the banking system. మీరు కేర్ఫుల్ గా అటెన్షన్ పే చేస్తే మొత్తం చెప్పేస్తా దీనికి అదేంటని. గవర్నమెంట్ ఈ మధ్యన GSAP సెక్యూరిటీస్ ఎక్విజిషన్ ప్రోగ్రామ్, శాప్ అంటే సెక్యూరిటీస్ ఎక్విజిషన్, శాప్ అంటే బాండ్స్ అనమాట, సారీ సెక్యూరిటీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ లేదా బాండ్స్, వాటిని ఎక్వైర్ చేసే ప్రోగ్రామ్ అంటే కొనే ప్రోగ్రామ్ చేస్తుంది. అబ్జర్వ్ వన్ థింగ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఉంటాయి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డబ్బులు ఉంటాయి. మార్కెట్లో బాండ్స్ ఉన్నాయి. బాండ్స్ అంటే ఎప్పటివి? పాతవి, ఇంతకు ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసిన బాండ్స్. ఈ బాండ్స్ ఓనర్స్ ఎవరు? జనరల్గా బాండ్స్ ఎవరు కొంటారు? బ్యాంకులు కొంటాయి. ఎందుకు బ్యాంకులు కొంటాయి? వాటికి SLR రిక్వైర్మెంట్స్ ఉంటాయి, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఎక్సెస్ క్యాష్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి కూడా కొంటూ ఉంటారు. అలాగే ప్రైవేట్ కంపెనీస్ కూడా కొంటూ ఉంటాయి బాండ్స్, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు సేవ్ చేసుకోవడానికి కొంటూ ఉంటారు. ఇండివిజువల్స్ మనలాంటి వాళ్ళని కూడా కొంటూ ఉంటాం. మ్యూచువల్ ఫండ్స్ కూడా కొంటాయి. ఓకే, ఆల్రెడీ ఉన్న బాండ్స్, నేను మాట్లాడుతున్న దేని గురించి? ఆల్రెడీ ఉన్న బాండ్స్ గురించి, అంటే ఆల్రెడీ మార్కెట్లో ఉన్న బాండ్స్ గురించి మాట్లాడుతాను. వీటి ఓనర్స్ ఎవరు? బ్యాంకులు, ప్రైవేట్ కంపెనీస్, ఇండివిజువల్స్, మ్యూచువల్ ఫండ్స్, వీళ్ళంతా. ఇప్పుడు RBI ఈ బాండ్స్ ని కొనింది అనుకోండి, కొనాలంటే ఏం చేయాలి? RBI డబ్బులు ఇవ్వాలి. సో RBI డబ్బులు పెట్టి విపరీతంగా బయింగ్ ప్రోగ్రామ్ రన్ చేసింది అనుకోండి, అప్పుడు బాండ్స్ అన్ని RBI చేతికి వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఎవరెవరైతే RBI మంచి రేట్ ఇస్తుందని చెప్పి అమ్మేసే వాళ్ళు అమ్ముతుంటారు. డిమాండ్ ఉన్నప్పుడు ఎవరికైనా అమ్మాలనిపిస్తే అమ్ముతారు. మరి వీళ్ళు అమ్మినప్పుడు డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయమ్మా? డబ్బులన్నీ బ్యాంకుల దగ్గరికి, మ్యూచువల్ ఫండ్స్ దగ్గరికి, ఇండివిజువల్స్ దగ్గరికి వస్తున్నాయి. అందుకే ఇక్కడ ఏం రాశారు? లిక్విడిటీ. దీనివల్ల ఏమైంది? బ్యాంకింగ్ సిస్టంలో లిక్విడిటీ పెరిగిందా తగ్గిందా? పెరిగినట్టే కదా. ఎందుకంటే బ్యాంకుల దగ్గర ఉన్న బాండ్స్ RBI కొనేసింది, RBI దగ్గర ఉన్న డబ్బులు బ్యాంకుల చేతికి వెళ్ళిపోయాయి. సో బ్యాంక్స్ ఆర్ నౌ ఫ్లష్ విత్ క్యాష్. బ్యాంకుల చేతిలో ఉన్న క్యాష్ ఇంకా పెరిగింది. దీని అర్థం అదనమాట. లిక్విడిటీ పెరిగింది అంటే అర్థం అది. ఇప్పుడు డ్రైన్ అవుట్ సర్ప్లస్ లిక్విడిటీ, అవసరానికి మించి సిస్టంలో ఉన్న లిక్విడిటీని డ్రైన్ అవుట్ చేయాలి, తీసేయాలి. తీసేయాలంటే ఏం చేయాలి? RBI బాండ్స్ అమ్మాలి. బాండ్లు అమ్మింది అనుకోండి, ఇవే బ్యాంకులు మళ్ళీ కొంటాయి. కొనేటప్పుడు వాళ్ళ చేతిలో ఉన్న డబ్బులు వచ్చేస్తాయి, RBI చేతిలోకి వచ్చేస్తే సిస్టంలో మనీ అనేది తగ్గిపోతుంది అనమాట. సో వీళ్ళు ఏమంటున్నారంటే, ఇంతకు ముందు మనం అనౌన్స్ చేసిన GSAP బాండ్ బయింగ్ ప్రోగ్రామ్ ని మేము సస్పెండ్ చేస్తున్నాము. ఇంతకుముందు RBI ద్వారా కొనిపించేవాళ్ళు, కొనేవాళ్ళు. RBI కొనడం ద్వారా ఏమయ్యేది? సిస్టంలోకి మనీ వెళ్ళేది. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ని మేము సస్పెండ్ చేస్తున్నాము. టైం వచ్చేసింది దేనికి? ఈ లిక్విడిటీ సపోర్ట్కి వైండ్ డౌన్ చేసే టైం. వైండ్ డౌన్ అంటే గ్రాడ్యువల్లీ తగ్గించడం, మెల్లమెల్లగా తగ్గించడం. ఇక్కడ ఇంగ్లీష్ కూడా టచ్ చేద్దాం. మనం అన్నిటిని కలిపి నేర్చేసుకుంటే మంచి విందు భోజనంలో ఉంటుంది. వైండ్ అప్ అనే పదం విన్నారా ఎప్పుడైనా? వైండ్ అప్, వైండ్ డౌన్. విచిత్రం చూడండి, అప్కి ఆపోజిట్ డౌన్ కదా, అంటే వైండ్ అప్కి వైండ్ డౌన్ ఆపోజిటా? కాదు. ఇప్పుడు ఒక కంపెనీ సరిగ్గా ఎవడన్నా రన్ చేయట్లేదు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? వైండ్ అప్ చేస్తాడు. వైండ్ అప్ చేయడం అంటే క్లోజ్ చేసేయడం, మొత్తం క్లోజ్ చేసి మూసేయడం వైండ్ అప్ అంటాం. వైండ్ డౌన్ అంటే యాక్టివిటీస్ని తగ్గించుకోవడం. సిమిలర్ మీనింగే. వైండ్ అప్ అంటే ఒకేసారి మొత్తం మూసేయడం, వైండ్ డౌన్ అంటే మెల్లమెల్లగా తగ్గించుకోవడం. అంటే వైండ్ అప్ కి వైండ్ డౌన్ కి ఒక రకంగా సిమిలర్ మీనింగ్ వచ్చింది. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇంగ్లీష్. అక్కడ అప్ ఉంది, ఇక్కడ డౌన్ ఉంది, కానీ మీనింగ్ చూస్తే మోర్ ఆర్ లెస్ సిమిలర్ ఉంది. అర్థమైందా? వైండ్ అప్, వైండ్ డౌన్ మోర్ ఆర్ లెస్ సిమిలర్ మీనింగ్ తో మనకి వచ్చాయన్నమాట. అదే మీకు చెప్పాలని చెప్తున్నాను ఇప్పుడు. హీ సైటెడ్ అంటే షో యాజ్ రీజన్, కారణంగా చూపించారు. అంటే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, ద సీమింగ్లీ స్ట్రెంథనింగ్ గ్రోత్ ఇంపల్సెస్. మార్కెట్ కొంచెం గ్రోత్ ఉన్నట్టుగా కనిపిస్తుంది అని చెప్పి వాటిని కారణంగా చూపిస్తూ ఆయన తన నిర్ణయాన్ని జస్టిఫై చేసుకున్నారు. RBI యొక్క నిర్ణయాన్ని జస్టిఫై చేసుకున్నారు అనమాట. హియర్ అగైన్ ఇక్కడ కూడా MPC's ప్రోగ్నాస్టికేషన్ అంటే ఫోర్కాస్ట్, అంటే ఎలా ఉండబోతోందని చెప్పే, భవిష్యత్తు గురించి చెప్పేదాన్ని ఫోర్కాస్ట్ ని ప్రోగ్నాస్టికేషన్ అంటాం.
ఈ గ్రోత్ విషయంలో వాళ్ళు చేసిన ప్రొగ్నాస్టికేషన్ ఆల్సో ఈస్ ఫిల్డ్ విత్ అన్సర్టెనిటీస్ అండ్ క్యావియట్స్. అన్సర్టెనిటీస్ అంటే తెలుసు కదా, సర్టెనిటీ లేదు. పెరుగుతోంది, గ్రోత్ ఉండబోతుందని చెప్తున్నారు ఒక పక్క, కానీ క్లారిటీ లేదు, పూర్తిగా అన్సర్టెనిటీస్ అనేవి ఉన్నాయి. ఇంకా క్యావియట్స్, క్యావియట్ అంటే పెరుగుతుంది కానీ ప్రొవైడెడ్ ఇవన్నీ జరిగితే అని చెప్పడం అనమాట. ఒక చిన్న వార్నింగ్ లాగా, చిన్న ప్రావిజన్స్ లాగా, చిన్న లిమిటేషన్స్ లాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యూపీఎస్సి మీకు వస్తుందా అని ఎవరైనా అడిగారు అనుకోండి స్టూడెంట్, ఎస్ వస్తుంది, ప్రొవైడెడ్ అంటాను నేను. నువ్వు కష్టపడి చదివితే, కాంపిటీషన్ పెరిగిపోతుంది, రోజుకి 10 గంటలు డిసిప్లిన్డ్ గా ప్లాన్ వేసుకొని చదివితే ఖచ్చితంగా వస్తుంది. ఆ తర్వాత చెప్పే రీజన్ చెప్తున్నాను చూడండి, 10 గంటలు కష్టపడి ప్రతిరోజు చదవాలని. దిస్ ఈజ్ ఎ క్యావియట్, అంటే కండిషన్స్. ఇవన్నీ ఉంటే వస్తాయి, లేకపోతే అయిపోదు. దాన్ని మనం క్యావియట్ అంటాం. గ్రోత్ ఉంటది కానీ అన్సర్టనిటీస్ ఉన్నాయి, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఈ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ అయితేనే గ్రోత్ వస్తుందని చెప్తూ వాళ్ళు ఫోర్కాస్ట్ అనేది ఇచ్చారు. ఎందుకో కూడా చూడండి, కాంటాక్ట్ ఇంటెన్సివ్ సర్వీసెస్ which contribute about 2/5 to economic output and were among the worst hit by COVID-19 restrictions still considerably lack their pre-pandemic levels. Contact intensive services ఏవైతే ఉన్నాయో, అంటే ఒకరితో ఒకళ్ళు ఇంటరాక్ట్ అవుతూ చేతులు గట్రా టచ్ అయ్యే సర్వీసెస్ ఉంటాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెల్ ఇండస్ట్రీ, మన హోటల్కి వెళ్ళాలి, కీస్ మార్చుకోవాలి, రూమ్కి వెళ్ళాలి, రావడం వెళ్ళడం, ఇలాంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా ఎక్కువ. అలాగే మనకి స్కిన్ క్లినిక్స్ చూడండి, కాయా స్కిన్ క్లినిక్ వెళ్ళారు అనుకోండి, మనకి టచ్ చేయకుండా పని అవ్వదు కదా. కాంటాక్ట్ ఇంటెన్సివ్, హెయిర్స్ సెలూన్స్ కావచ్చు, ఇలాంటివి. ఈ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యాక్చువల్గా ఎకనామిక్ అవుట్పుట్ కి 2/5 40% అవి కాంట్రిబ్యూట్ చేస్తాయి. అలాంటివి ఇంకా యాక్చువల్గా COVID-19 వల్ల ఎక్కువగా ఇంపాక్ట్ అయినవి అవే. దే స్టిల్ కన్సిడరబుల్లీ ల్యాక్ దేర్ ప్రీ పాండమిక్ లెవెల్స్. పాండమిక్ కంటే ముందున్న లెవెల్స్ కంటే ఇంకా అవి వెనకబడి ఉన్నాయి, వెనకబడి ఉన్నాయి. ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇస్ స్టిల్ నోవేర్ నియర్ సపోర్టింగ్ ఎ రిబౌండ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ ని సపోర్ట్ చేసే పొజిషన్ లో లేదు, ఇంకా లేదు. రిబౌండ్ అంటే అర్థం ఏంటి? మళ్ళీ తిరిగి రావడం. ఇంతకుముందు అంటే కిందకి పడిన బంతి పైకి లేవడం రిబౌండ్. ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ పడిపోయింది, మళ్ళీ పైకి లేచే పరిస్థితికి ఇంకా కనిపించట్లేదు. ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఇది ఒక కంపెనీ అనుకోండి, ఒక కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తోంది అంటే అర్థం ఏంటి? కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తుంది, లేదా కొత్త మెషినరీ కొంటుంది, ఇలాంటి వాటిని మనం ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. అర్థమైందా? ఇన్వెస్ట్మెంట్ అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్ అని అర్థం అనమాట. ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్ చేసే పరిస్థితులు లేరు, ఉన్నది రన్ చేసుకుందాం అనుకుంటున్నారు కానీ ఎవరు ఎక్స్పాండ్ చేయాలని అనుకోవట్లేదు. అండ్ మోస్ట్ క్రూషియల్లీ ది ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ దట్ హాస్ సో ఫార్ బీన్ ఎ మేజర్ టెయిల్ విండ్. టెయిల్ విండ్ అంటే అర్థం ఏంటి? టెయిల్ విండ్ తెలియాలంటే మీకు హెడ్ విండ్ తెలియాలి. ఫుల్ ఆఫ్ వొకాబులరీ, వాళ్ళు బాగుంది ఎడిటోరియల్, మీకు ఎకానమీ ఇంగ్లీష్ మంచిగా నేర్చుకుంటారు. హెడ్ విండ్ అంటే అర్థం ఏంటి? ఎదురుగాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, సైకిల్ మీద వెళ్తున్నారు, రోడ్డు మీద సైకిల్ వేసుకొని తొక్కుంటూ వెళ్తున్నారు, ఎదురుగా గాలి వచ్చింది అనుకోండి, విల్ యూ ఫీల్ కంఫర్టబుల్? మీకు కష్టం పెరుగుతుందా తగ్గుతుందా? కష్టం అనేది పెరుగుతుంది, ఎందుకంటే ఎదురుగాలి, నువ్వు ఇటువైపు ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తున్నావు, నీకు ఎదురుగా గాలి వస్తుంది. సో నౌ యూ హ్యావ్ టు ఓవర్కమ్ ది ఫోర్స్. ఎదురుగాలి వల్ల వచ్చే ఫోర్స్ ని ఓవర్కమ్ చేసి నువ్వు ఇంకా తొక్కాలి. సో నీ కష్టం అనేది పెరిగిపోతుంది. అలాగే బిజినెస్ రన్ చేస్తున్నారు అనుకోండి, COVID-19 వల్ల ఏమొచ్చింది? ఎదురుగాలి. హెడ్విండ్స్, వీటిని ఏమంటాం? హెడ్విండ్స్ అంటాం. ట్యాక్స్లు పెంచేసింది అనుకోండి గవర్నమెంట్, ఎదురుగాలి. అంటే మనకి అది స్మూత్ ఎన్వైరన్మెంట్ కాదు, ఎక్స్టర్నల్ గా మనకి షాక్స్ తగులుతున్నాయి, ఎదురుగాలు వస్తున్నాయి, వీటన్నిటిని ఎదుర్కొని మనం ముందుకెళ్ళాలి. అదే టెయిల్ విండ్. టెయిల్ విండ్ అంటే అర్థం ఏంటి? వెనక నుంచి గాలి వస్తుంది అనుకోండి, నువ్వు మామూలుగా తొక్కినా గాలి ఇంకొంచెం కోఆపరేట్ చేసి నువ్వు కొంచెం తొక్కినా ఎక్కువ ముందుకు వెళ్తావు. అంటే నీకు సపోర్టింగ్ ఎన్వైరన్మెంట్. ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ ఇప్పటి వరకు ఎలా ఉంది? సపోర్టింగ్ గా ఉంది. అర్థమవుతుందా? టెయిల్ విండ్ ఈస్ సపోర్టింగ్, హెడ్ విండ్ ఈస్ అపోజింగ్. అబ్స్టకల్స్ క్రియేట్ చేసేది అపోజింగ్ హెడ్ విండ్, అండ్ హెల్ప్ చేసేది టెయిల్ విండ్ అనమాట. ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ ఇప్పటి వరకు మన ఇండియాలో ఉన్న ఎకానమీకి టెయిల్ విండ్ గా ఉంది, సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఏ రకంగా? త్రూ క్యాపిటల్ ఇన్ఫ్లోస్. విదేశీ కంపెనీలు, విదేశీయులు చాలా మంది మన దేశంలో పెట్టుబడులు పెడుతున్నారు, అందువల్ల. రెండోది డిమాండ్ ఫర్ కంట్రీస్ గుడ్స్ అండ్ సర్వీసెస్. మన దేశంలోని గుడ్స్ అండ్ సర్వీసెస్ కి విదేశాల్లో డిమాండ్ బాగా పెరిగింది, అందుకే రీసెంట్ గా మనకి ఎక్స్పోర్ట్స్ అనేవి బాగా పెరిగాయి. ఈ రకంగా ఇప్పటి వరకు ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ అనేది మనకి సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఎక్స్టర్నల్ అంటే విదేశాల్లో ఉన్న వాతావరణం మనకి హెల్ప్ చేసింది. ఇప్పుడు అది హ్యాస్ బికమ్ మోర్ అన్సర్టన్. ఇప్పటి వరకు బాగుంది కానీ అది అన్సర్టన్ అయిపోతుంది. With growing signs that some major advanced economies are gearing for an imminent normalization of monetary policy. అడ్వాన్స్డ్ ఎకానమీస్ కూడా ఇప్పటి వరకు మానిటరీ పాలసీ అకామిడేటివ్ గా ఉంచాయి.
అంటే వడ్డీ రేట్లు బాగా తక్కువ ఉంచి మెయింటైన్ చేశాయి. వాళ్ళు కూడా ఇప్పుడు నార్మలైజేషన్ అంటే ఎప్పట్లాగే అవసరానికి మించి తక్కువ వడ్డీ మెయింటైన్ చేస్తూ వచ్చాము ఎంతవరకు, ఇప్పుడు నార్మల్ చేసేస్తాం అంటే వడ్డీ రేట్లు పెంచేస్తాము అనేలాగా ఉన్నారు. గేరింగ్ అప్ అంటే రెడీ అవుతున్నారు. ఇమ్మినెంట్ అంటే రాబోతున్న నార్మలైజేషన్ ఆఫ్ మానిటరీ పాలసీ అవి జరగబోతున్నాయి. సైన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఆ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. సో విత్ దట్ ద ఎల్బో రూమ్ ఫర్ ఆర్బిఐ టు స్టే అకామిడేటివ్ ఈజ్ నారోయింగ్ షార్ప్లీ. అకామిడేటివ్ గా ఉండడానికి ఆర్బిఐకి ఉన్న స్పేస్, ఎల్బో రూమ్ అంటే స్పేస్, ఫ్రీడమ్ అని అర్థం చేసుకోండి. ఇంకా నేను అకామిడేటివ్ గా ఉంటాను అనుకోవడం అనేది కష్టం అయిపోతుంది. ఈజ్ నారోయింగ్ షార్ప్లీ. ఆ స్పేస్ అనేది షార్ప్ గా తగ్గిపోతుంది. అర్థమవుతుందా మీకు? ఎందుకంటే వివిధ దేశాల్లో ఉన్న కంట్రీస్ అన్ని కూడా వివిధ దేశాల్లో ఉన్న మానిటరీ బ్యాంకులన్నీ కూడా, సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా వాళ్ళు వడ్డీ రేట్లు పెంచేశారు అనుకోండి, మనం మాత్రమే తగ్గించుంటే కష్టం. ఎందుకంటే వడ్డీ రేట్లు విదేశాల్లో ఎక్కువ ఉంది, మన దేశంలో తక్కువ ఉంది అనుకోండి, మన దేశంలో ఉన్న బాండ్స్ ఎవరు ఇన్వెస్ట్ చేయరు, విదేశాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. డబ్బులన్నీ మన దేశం నుంచి బయటకు వెళ్ళిపోతాయి. దానివల్ల కూడా రిస్కులు ఉంటాయి. సో అందుకని మనకి అకామిడేటివ్ పాలసీ ఇంకా మెయింటైన్ చేయడానికి ఉన్న స్పేస్ తగ్గిపోతుంది రోజు రోజుకి. యాజ్ ప్రొఫెసర్ వర్మ హ్యాడ్ నోటెడ్ ఇన్ హిస్ డిసెంట్ అంటే అపోజింగ్ ఒపీనియన్, డిసెంట్ అంటారు, డిసగ్రిమెంట్ అన్నమాట. అందులో ఏమన్నారు ఆయన? మానిటరీ అథారిటీస్ ఫేస్ ద డేంజర్ ఆఫ్ ఫెయిలింగ్ టు ఫుల్ఫిల్ ఎంపీసీస్ ప్రైమరీ మ్యాండేట్ ఆఫ్ యాంకరింగ్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్ ఫార్మ్లీ అరౌండ్ ది 4% టార్గెట్. 4% టార్గెట్ దగ్గరలో మెయింటైన్ చేయాలి అని చెప్పి వాళ్ళ మ్యాండేట్, రెస్పాన్సిబిలిటీ అది మనం ఫుల్ఫిల్ చేయడంలో ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఆయన రాశారు. ఇక్కడ ఒక పదాన్ని నేర్పిస్తాను చూడండి. యాంకర్ అనే పదం వాడారు. యాంకర్ అంటే మామూలుగా మనకి సుమ టీవీ యాంకర్ ఆ మీనింగ్ కాదు ఇక్కడ. యాంకర్ అంటే మీనింగ్ మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఒక నది ఉంది, ఇక్కడ ఒక పడవ ఉంది. పడవ నది ఒడ్డున కదలకుండా ఉంచాలంటే ఏం చేయాలి చెప్పండి ఒకసారి? ఇది పడవ నదిలో ఉంది, ఇది నది ఒడ్డు. ఇక్కడ ఏం చేస్తారు? ఒక పెద్ద కర్ర పాతారు. కర్ర కానీ ఐరన్ రాడ్ కానీ పాతి ఈ పడవకు ఒక తాడు కట్టి ఈ ఐరన్ రాడ్ కట్టేస్తారు. కట్టినప్పుడు ఏమవుతుంది? ఆ పడవ నదిలోకి వెళ్ళిపోకుండా దీనికి, ఈ ఐరన్ రాడ్కి ఆనుకొని ఉంటది, దానికి పట్టుకొని ఉంటది. దీన్ని ఏమంటామంటే యాంకరింగ్ అంటాం. యాంకర్ అంటే అర్థం ఏంటంటే ఒకదాన్ని కదలకుండా అక్కడే ఉంచడానికి చేయడాన్ని యాంకర్ అంటాం. సో ఈ ఐరన్ రాడ్కో ఈ కర్రకో ఈ పడవను కట్టడం ద్వారా వీఆర్ యాంకరింగ్ ఇట్, అంటే అది ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోకుండా దాన్ని ఆపగలుగుతున్నాం. సిమిలర్గా ఆర్బీఐకి వచ్చిన మ్యాండేట్ ఏంటి? యాంకరింగ్ ఇన్ఫ్లేషన్ టు 4%. అంటే ఈ 4% అనేది కర్ర అనుకోండి, ఈ పడవేమో ఇన్ఫ్లేషన్ అనుకోండి. ఇన్ఫ్లేషన్ అనేది 4%కి దాటి వెళ్ళిపోకుండా, అంటే కొంచెం అటు ఇటుగా, ఇప్పుడు చూడండి పడవ కొంచెం ఇటు వస్తుంది, కొంచెం అటు వెళ్తుంది, పూర్తిగా వెళ్ళిపోదుగా, అలాగనమాట. 4%కి దాటి వెళ్ళిపోకుండా 2% అటు ఇటుగా మించి వెళ్లకుండా యాంకర్ చెయ్యాలి అనేది ఆర్బీఐకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మ్యాండేట్. అంటే ఆ పదం మీకు గుర్తుండడం కోసం చెప్పాను. యాంకర్ అనే పదం మీరు మర్చిపోవాల్సిన అవసరం ఉండదు. ఇంకా నాకు తెలిసి మర్చిపోరు. ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్ 4% దగ్గరలో, ఫర్మ్ గా 4% దగ్గరలోనే ఉండాలి అనేది వాళ్ళ యొక్క ప్రైమరీ మ్యాండేట్. ఫెయిల్యూర్, ఒకవేళ ఇది మెయింటైన్ చేయలేకపోతే, ఎందుకంటే డేంజర్ ఆఫ్ ఫెయిలింగ్ అన్నారు కదా, అది మెయింటైన్ చేయలేకపోతే దట్ వుడ్ హర్ట్ సేవర్స్ ద మోస్ట్. సేవ్ చేసుకునే వాళ్ళని హర్ట్ చేస్తుంది. కన్జంప్షన్ లెడ్ రివైవల్, మన చేతిలో సేవింగ్స్ అనేవి తగ్గిపోయాయి అనుకోండి, పర్చేసింగ్ పవర్ తగ్గిపోయింది, మనం ఏం చేస్తాం? ఖర్చులు పెట్టడం ఆపేస్తాం, కన్జంప్షన్ తగ్గించుకుంటాం. సో కన్జంప్షన్ లెడ్ రివైవల్ అనేది డీరైల్ అవుతుంది, పట్టాలు తప్పుతుంది అని అర్థం. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. ఈ మధ్యనంతా బోర్ కొట్టేసింది నాకు, సరిగ్గా మంచి ఆర్టికల్స్ రాక చికాకు వచ్చేసింది. ఇవాళ చాలా మంచి ఆర్టికల్ వచ్చింది. సో ఐ హోప్ ఐ హావ్ టోల్డ్ యూ సంథింగ్ యూస్ఫుల్. ఓకేనా? టేక్ కేర్. ఈ నెంబర్ నోట్ చేసుకోండి అమ్మా. ఎవరికైనా మన ఎల్టెక్స్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. ఓన్లీ ఇండియన్ ఎకానమీకి కూడా కోర్స్ ఉంది. ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు వివరాలు అనేవి తెలుస్తాయి. కంప్లీట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీకి నేను రికమెండ్ చేస్తాను. టేక్ కేర్, బాయ్.